హాయ్ అండి. ఆమ్లా క్యాండీస్ చేసుకుందామని హాఫ్ కేజీ ఆమ్లా తీసుకొని, ఇది రాతి ఉసిరికాయలు అంటారు, ఇట్లాంటి మంచిగా రుద్దుకుంటే ఒక 2-3 సార్లు కడిగి స్టీమ్ చేసుకుందాం. ఇట్లా కడిగినా కదా, ఇప్పుడు ఘాట్లు పెట్టుకొని అన్నిట్లనే ఘాట్లు పెట్టుకొని గిన్నెలకు తీసేసుకుందాం. ఇప్పుడు నీళ్ళు ఇట్లా బగోన్లో నీళ్ళు పెట్టుకొని దాని మీద స్టెయినర్ పెట్టి ఇప్పుడు స్టీమ్ చేసుకుందాం. ఒక 15 నిమిషాలు. 15 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో టెస్ట్ చేసి చూద్దాం. మంచిగా ఉడికింది. ఇప్పుడు అవి చల్లగా అయ్యేదాకా ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకుందాం. చల్లగా అయినాక చూద్దాం. ఉసిరికాయలు పూర్తిగా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఇట్లా విత్తనం మొత్తం వేరు చేసేసుకోవాలి. అన్నిట్లనే తీసేసుకుందాం. తీసేసినాక చూద్దాం. దాన్ని ఇట్లనే ఓపెన్ చేసుకుందాం. ఇట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది విత్తనం. దాన్ని ఇట్లనే చేసేసుకున్నాక మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు అల్లం ముక్కలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం ముక్కలు వేసుకుంటున్నాం. ఇంచంత అల్లం, మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొలుచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైనాక 1 కప్పు ఈ ఉసిరికాయ పేస్టు అయింది మిక్సీ పెట్టుకుంటే, ఫైన్ పేస్ట్గా మిక్సీ పెట్టుకుంటాం. స్మూత్గా ఇక్కడ పలుకులు లేకుండా. ఒక కప్పు బెల్లం. నేను కొంచెం చక్కెర వేయకుండా కొంచెం హెల్తీగా చేసుకుందామని బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం అయితే షుగర్ ఉన్నోళ్ళు కూడా తినొచ్చు కదా, అట్లా అని చెప్పి బెల్లం వేసుకుంటున్నాను. ఉసిరికాయ తడితోటే ఇది బెల్లం కరిగిపోతుంది. బెల్లము మొత్తం కరిగిపోయింది కదా, కొంచెం లైట్గా ఉన్నాయి ఉండలు. ఈ వేడికే ఇది కరిగిపోతుంటుంది. ఇట్లనే ఏమాత్రము ఆ కలుపుడు ఆపేసినా కానీ అడుగు పట్టేస్తుందండి. అందుకు కలుపుతూనే ఉండాలి. ఇది ఈ ఉసిరికాయలు ఉన్న నీరంతా పోయేదాన్ని. ఉప్పు వేసుకుంటున్నాయి. ఇది బ్లాక్ సాల్ట్ వేసుకుంటుందండి. ఇది కొంచెం చట్పటుగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇది మంచిగా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు ఒక టీ స్పూన్ అన్ని మిరియాలు, 2 ఇలాచి మెత్తగా దంచి వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా దంచుకున్న ఈ పొడి వేసేసుకుందాం. ఇగో ఫ్యాన్కి అని ఇడిచిపెడుతుంది కదా. ఇప్పుడు కొంచెము కార్న్ఫ్లోర్ వేసుకుందాం. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్. ఇవి నీళ్ళల్లో కలిపేసుకుందాం. ఇట్లా కొన్ని నీళ్ళు వేసుకొని ఇంకొక స్పూను నెయ్యి వేసుకుందాం. ఈ టైంలో నెయ్యి వేసుకుంటే మంచిగా కనబడుతుంది ఇది మిశ్రమం. షైనింగ్ లాగా చూస్తేందుకు. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఇది కంప్లీట్గా చిన్న మంట మీదనే చేసుకోవాలండి. ఇది రెడీ అవుతుంది కూడా 1/2 అవర్ పడుతుంది, అర్ధగంట కంపల్సరీ పడుతుంది. మంచిగా రెడీ అయిపోయింది. ఇది ఇంకా
స్టవ్కి వెళ్ళి విడిపోతుంది కదా, మనం పూర్ణంగా పాకు అయినాక ఇట్లా ఇట్లా లేచి వస్తుంది కదా, దానంతలో అదే కడాయికి వెళ్ళి అట్లా అయింది కదా. ఇగో ఇప్పుడు కొంచెం పాకం తీసుకొని చూద్దాం. ఉసిరికాయ కారం పొడి చేసిన అందుకే ఏళ్ళు నల్లగా అయినాయండి. ఇట్లా ఎటు మలిస్తే అటు మలుగుతుంది కదా ఇది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇగో ఇట్లా లేచి వస్తుంది, ఇగో ఇట్లా కావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ఆకు తీసుకుంటున్నాం. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నది కానీ చాలా రోజులు అయిందని దాంట్లో వేసుకోవట్లేను. ఈ ఇస్తరాకు ఉంటుంది కదా అన్నం తినేది పేపర్ ప్లేటు, దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దాని మీద ఇది నేను వేసుకుంటున్నాను. కవర్ మీద కూడా వేసుకోవచ్చు. నేను వేడి తగ్గినాక వేసుకుంటున్నాను, కొంచెం గోరువెచ్చగా ఉంది. నేను ఇట్లా ఇంత కూడా వేస్ట్ కాకుండా మొత్తం తీసుకున్నాను. మనం ఇంకో ఆకు కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇది పూర్తిగా చల్లగానిద్దాం. చల్లగైనాక మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఒక చాకు తీసుకొని చల్లగైనాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ కట్ చేసుకున్నా కదా, కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక్కొక్క పీసు తీసేసుకుందాం. కొంచెం ఇట్లా అతకపోయినట్టుగా ఉన్నాయండి ఇవి. ఇప్పుడు షుగర్ పౌడర్ వేసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇట్లా కట్ చేసుకొని షుగర్ పౌడర్లా అద్దుకుందాం. ఇక కాస్త స్టిక్కీగా ఉన్నాయండి, అందుకు నేను ఇట్లా తీసుకుంటున్నా. ఏ పీస్ కా పీసు ఇప్పుడు కొంచెం చక్కెర తీసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు ఇది ఇందులో వేసి ఇది స్టిక్కీగా ఉన్నది కదా, ఇప్పుడు ఇందులో వేసి షుగర్ పౌడర్ వేసి ఇట్లా అనుకుంటే కాస్త గట్టిగా అవుతుంది. ఇట్లా వేసేసుకుందాం అన్నీ చిన్న పిల్లలకైతే ఈ సైజు, మనకి ఏ సైజు తినగలమో ఆ సైజు చేసుకోవాలి. ఉసిరికాయ ఉసిరికాయ క్యాండీ అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఉసిరికాయలు మంచిగా సీజన్ మంచిగా దొరుకుతున్నాయి కదండి, ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి.